మీలో చాలా మంది హెయిర్ స్టైలింగ్ చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఈ రోజు అలాంటి కొన్ని మిస్టేక్స్ కి సొల్యూషన్స్ చెప్తా. వాళ్ళు మీ హెయిర్ కి స్లీక్ లుక్ కావాలంటే కోంబ్ వాడండి. అదే వాల్యూమ్ లుక్ కావాలంటే ఒక హెయిర్ బ్రష్ వాడండి. నేచురల్ లుక్ కావాలంటే మీ హ్యాండ్ ఫింగర్స్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ హెయిర్ కట్స్. రెగ్యులర్ గా హెయిర్ కట్స్ చేయడం అనేది మీ హెయిర్ స్టైల్ ని ఎప్పుడు ఆన్ పాయింట్ లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఎవ్రీ 15 days to 20 days మీరు హెయిర్ కట్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఫైండింగ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ యువర్ హెయిర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే నేను ట్రూ హెయిర్ అండ్ స్కిన్ వాళ్ళ హెయిర్ వ్యాక్స్ ని రికమెండ్ చేస్తాను. దిస్ ఇస్ వెరీ లైట్ వెయిట్ అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా కొంచెం తీసుకొని మన హెయిర్ కి అప్లై చేసుకుంటే 8 hours వరకు హోల్డ్ ఇస్తుంది. మీకు నార్మల్ గా మార్కెట్ లో దొరికే ఏ హెయిర్ వ్యాక్స్ అయినా కూడా 2 to 3 hours హోల్డ్ ఇస్తుంది. బట్ ఇది 8 hours వరకు పక్కా హోల్డ్ ఇస్తుంది. ఇట్ హ్యాస్ నేచురల్ ఆర్గన్ ఆయిల్స్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. దీన్ని మీరు డైలీ వాడచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీ డాండ్రఫ్ తో కూడా ఫైట్ చేస్తుంది. మీకు ఒకవేళ డాండ్రఫ్ ఉంటే ఇట్ హెల్ప్స్ యూ టు రెడ్యూస్ ద డాండ్రఫ్. దీని లింక్ నేను బయోలో అండ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. నచ్చితే చెక్అౌట్ చేయండి. అండ్ అదే మీకు ఒకవేళ కర్లీ హెయిర్ ఉంటే మీ బ్లో డ్రైయర్ కి డిఫ్యూజర్ యాడ్ చేసి దాంతో కర్ల్స్ ని పోగొట్టుకోవచ్చు. అండ్ మీ హెయిర్ ని కూడా కొంచెం సాఫ్ట్ చేస్తుంది. జస్ట్ ఫర్ టెంపరరీ యూజ్ అనమాట. సో ఇలాంటి టిప్స్ ఇంకా కావాలి అంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ Instagram. థ్యాంక్ యూ.